ఆధ్యాత్మిక హైందవ పరిరక్షణనే జీవిత పరమార్థం అనే విషయాన్ని నేర్చుకున్నాడు. ఈ విధంగా శివాజీ వ్యక్తిత్వం అన్ని రకాలుగా అత్యంత శ్రేష్టమైనదిగా తీర్చిదిద్దబడింది. ఓసారి శివాజీ తండ్రి అయిన షాజీ 12 సంవత్సరాల శివాజీని కూడా తను పనిచేస్తున్న బీజాపూర్ సుల్తాన్ దర్బార్కి తీసుకువెళ్ళాడు. సుల్తాన్కి సలాము చేసిన తండ్రి కొడుకుని కూడా సలాం చేయమన్నాడు. అయితే పరాయి రాజు వంగి సలాము చేయను అన్నాడు శివాజీ. తండ్రి శివాజీ ధైర్యాన్ని బాల్యం నుండి దేశభక్తి జాతీయ అభిమానం కలిగిన వాడిగా శివాజీని తీర్చిదిద్దింది ఆయన తల్లి విజయాబాయి. 1645వ సంవత్సరంలో శివాజీకి 16 సంవత్సరాల వయసు. ఆ వయసులోనే కత్తిపట్టి 1000 మంది సైనికులతో పోరాడి